హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మనలో చాలామంది డిజిటల్ మార్కెటింగ్ చేయాలని అనుకుంటుంటారు. కానీ దాంట్లో అసలు రోల్స్ ఏమేమి ఉంటాయి, ఆ రోల్స్కి అసలు ఏ స్కిల్స్ కావాలి అనేసి చాలామందికి తెలీదు. సో నేను రోల్స్తో సహా దానికి ఏ స్కిల్స్ కావాలి అనేసి నేను మొత్తం కూడా డిస్క్రైబ్ చేస్తాను. ఒక్కసారి అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీరు మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్న కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని తెలుగులో ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో డిజిటల్ మార్కెటింగ్లో ఎంట్రీ లెవెల్ జాబ్ రోల్స్ వచ్చేసరికి ఫస్ట్గా అంటే ఎంట్రీ లెవెల్ ఫస్ట్గా చెప్తున్నాను నేను మీకు. డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ అనేసి ఒక రోల్ ఉంటుంది. దానికి స్కిల్స్ ఏమేమి కావాలంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ లైక్ ఎస్ఈఓ, పీపీసీ, సోషల్ మీడియా, ఇలాంటి వాటిలో మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రావాలన్నమాట. తర్వాత బేసిక్ అనలైటిక్స్ అండర్స్టాండింగ్ అనేది రావాలి. అంటే గూగుల్ అనలైటిక్స్ అండ్ సోషల్ మీడియా ఇన్సైట్స్ పైన గ్రిప్ అనేది ఉండాలి. తర్వాత కంటెంట్ క్రియేషన్ అండ్ కాపీ రైటింగ్ పైన కూడా మనకైతే గ్రిప్ అనేది ఉండాలన్నమాట. అంటే ఈ స్కిల్స్ అనేవి కూడా ఉంటే మనము డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ అనే వాళ్ళు అవ్వచ్చు అనమాట. తర్వాత సెకండ్ అంటే ఎంట్రీ లెవెల్లో సెకండ్ రోల్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ స్పెషలిస్ట్. దీంట్లో మనకి స్కిల్స్ ఏమేమి కావాలంటే నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ట్రెండ్స్ అండ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ అంటే కాపీ రైటింగ్ అండ్ డిజైన్ అనేవి రావాలి. సోషల్ మీడియా అనలిటిక్స్ అంటే ఫేస్బుక్ ఇన్సైట్స్, ఇన్స్టాగ్రామ్ అనలైటిక్స్ అనేవి తెలియాలి. అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా రావాలి. తర్వాత కంటెంట్ మార్కెటింగ్ అసిస్టెంట్ అనమాట. దీంట్లో మనకి స్కిల్స్ ఏమేమి కావాలి అంటే బేసిక్ ఎస్ఈఓ నాలెడ్జ్, కంటెంట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ రావాలి. అండ్ రీసెర్చ్ స్కిల్స్ రావాలి. ఫ్యామిలిటీ విత్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే సిఎంఎస్ అనేసి అంటాము, లైక్ వర్డ్ప్రెస్ అనేవి రావాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అనమాట, రోల్స్. ఇప్పుడు మనము మిడ్ లెవెల్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ అసలు ఏమేమి ఉంటాయో చూసేద్దాం. ఫస్ట్గా అయితే ఎస్ఈఓ స్పెషలిస్ట్ రోల్ అనేసి ఉంటుంది. దానికి స్కిల్స్ వచ్చేసి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఈఓ బెస్ట్ ప్రాక్టీసెస్, టూల్స్ వచ్చేసరికి గూగుల్ సెర్చ్ కన్సోల్, సెమ్రష్, ఏహెచ్రెఫ్స్ అనేసి ఉంటాయి. అండ్ టెక్నికల్ ఎస్ఈఓ అండర్స్టాండింగ్ అనేది నేర్చుకోవాలి, లైక్ సైట్ స్పీడ్ అండ్ మొబైల్ ఆప్టిమైజేషన్, కీవర్డ్ రీసెర్చ్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేవి రావాలన్నమాట. తరువాత పీపీసీ అంటే పే పర్ క్లిక్ అనేసి ఉంటుంది కదా. సో పీపీసీ స్పెషలిస్ట్ అండ్ ఎస్సీఎం స్పెషలిస్ట్ అనేసి ఉంటుంది రోల్. దీనికి స్కిల్స్ వచ్చేసి ఎక్స్పర్టైజ్ ఇన్ పెయిడ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనుకోవచ్చు. తర్వాత డాటా డ్రైవన్ మైండ్ సెట్ ఆఫ్ ఆప్టిమైజింగ్ కాంపాన్స్ అండ్ ఏబైబి టెస్టింగ్ అండ్ యాడ్ కాపీ రైటింగ్ అనేది రావాలి. అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ఓఐ అనాలైసిస్ అనేది రావాలన్నమాట. తరువాత ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ రోల్ వచ్చేసి, సో దీనికి స్కిల్స్ అసలు ఏమేమి కావాలంటే ప్రొఫిషియన్సీ విత్ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ మెయిల్ చింప్ అనేది ఉంటుంది. కాన్స్టాంట్ కాంటాక్ట్ అనేది ఉండాలి. లిస్ట్ సెగ్మెంటేషన్ అండ్ ఆటోమేషన్ రావాలి. ఏబీ టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అనలైసిస్ రావాలి. కాపీ రైటింగ్ అండ్ డిజైన్ ఫర్ ఈమెయిల్ కంపాన్స్ అనేది రావాలన్నమాట. తర్వాత కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్, దీని స్కిల్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది రావాలి. ఎస్ఈఓ నాలెడ్జ్ అనేది ఉండాలి, అంటే ఎస్ఈఓ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. కంటెంట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ రావాలి. డేటా అనలైసిస్ టు ఆప్టిమైజ్ కంటెంట్ పర్ఫార్మెన్స్ అనేది రావాలన్నమాట. తర్వాత మిడ్ లెవెల్ అయిపోయింది, ఎంట్రీ లెవెల్ అయిపోయింది. ఇప్పుడైతే అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ ఏమేమి ఉంటాయో అండ్ స్కిల్స్ కూడా చూసేద్దాం. సో ఇక్కడైతే మనకి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అనేసి ఉంటుంది. దీనికి స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్, తర్వాత డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ అండ్ స్ట్రాటజీస్, అనలైటిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ఓఐ ట్రాకింగ్ ఇవి రావాలి. తర్వాత ఈ కామర్స్ మార్కెటింగ్ మేనేజర్, దీనికైతే మనకి స్కిల్స్ వచ్చేసి ఎక్స్పర్టైజ్ ఇన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ షాపిఫై, మెజెంటో,
కామర్స్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఆఫ్ కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ సిఆర్ఓ స్ట్రాటజీస్ అనేవి రావాలి. అంటే సిఆర్ఓ స్ట్రాటజీస్ రావాలి. తర్వాత డేటా అనలైసిస్ రావాలన్నమాట. లైక్ గూగుల్ అనలిటిక్స్, ఈ కామర్స్ ట్రాకింగ్ అవన్నీ కూడా రావాలి. పెయిడ్ అడ్వర్టైజింగ్ ఫర్ ఈ కామర్స్, గూగుల్ షాపింగ్, ఫేస్బుక్ యాడ్స్, ఈ స్కిల్స్ అయితే మనకు అవసరం అనమాట. తర్వాత రోల్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ మేనేజర్. దీనికి మనకి స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్, నెగోషియేషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్, అబిలిటీ టు ఐడెంటిఫై అండ్ ఆన్బోర్డ్ సూటబుల్ అఫిలియేట్స్ అనమాట. దట్స్ ఇట్ అండి. ఇంకా మనకి సీనియర్ లీడర్షిప్స్ రోల్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో నంబర్ ఆఫ్ రోల్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. దీంట్లో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు చాలా ఫేమ్ కదా. సో చాలా రోల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో దీనిలో అయితే సీనియర్ లీడర్షిప్ రోల్స్లో అయితే డిజిటల్ మార్కెటింగ్ డైరెక్టర్ అనేసి ఉంటుంది. స్కిల్స్ నీడెడ్ వచ్చేసి స్ట్రాంగ్ లీడర్షిప్ అక్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్, స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్, అడ్వాన్స్డ్ అనలైటిక్స్ అండ్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అండ్ బడ్జెటింగ్ అండ్ రిసోర్స్ అలొకేషన్ అనమాట. తర్వాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అంటే సిఎంఓ అనేసి అంటుంటాము. దీని స్కిల్స్ అసలు ఏమేమి కావాలంటే లీడర్షిప్ అండ్ విజన్ సెట్టింగ్, డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్, ఎక్స్పీరియన్స్ విత్ లార్జ్ స్కేల్ మార్కెటింగ్ కంపాన్స్, ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాండ్ స్ట్రాటజీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మనకి వచ్చి ఉండాలి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే బేసిక్గా ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ మార్కెటింగే అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా, ఏ బిజినెస్ అయినా కూడా డిజిటల్ మార్కెటింగ్ పైనే మోస్ట్గా ఒక 80% రన్ అవుతుంది కదా. సో దీంట్లో అయితే మనము అంటే దీంట్లో ఈ కెరీర్ పాత్లో మనం వెళ్ళినట్టుగా అయితే మనకి ఫ్యూచర్ అనేది పక్కాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ పైనే ఉంది కాబట్టి. సో choosing digital marketing is a best choice in my opinion. సో గో ఫర్ ఇట్. అండ్ మీకు అసలు ఏ రోల్ ఇష్టం, అసలు ఏది అవ్వాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో క్లియర్ అయితే చేస్తాను, అంటే ఆన్సర్ చేస్తాను. అండ్ నేను ఒక ఆపర్చునిటీ అనేది మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను. అదేంటి అంటే పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్. ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు కదా. బయట అసలు ఎంత ప్రైస్ ఉంది? 20 to 30K అప్రాక్సిమేట్లీ ఉంది కదా. మనమైతే ఫుల్ కంటెంట్ అసలు తెలుగులో ఒక్క టాపిక్ కూడా వదలకుండా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అది కూడా జస్ట్ 1,999 మాత్రమే. అంటే అప్రాక్సిమేట్లీ 1 రూపీ తక్కువ 2000కి మాత్రమే కదా. జస్ట్ మీరు 1,999 పే చేస్తే చాలు, మీకు ఫుల్ పైథాన్ అనేది, పైథాన్ అంటే ఫుల్ స్టాక్, ఓన్లీ నాట్ పైథాన్, ఫుల్ స్టాక్ పైథాన్ అనేది మీరు నేర్చుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒక్కసారి అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే వెంటనే జాయిన్ అయిపోండి. మీకు ఏమైనా క్వైరీస్, క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్నా కూడా అప్రోచ్ అయిపోయి క్లియర్ చేసుకోండి. అండ్ మేమైతే ఒక డెమో అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డెమో మీకు నచ్చితేనే, మీకు అర్థం అవుతుంది, ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అంటేనే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలంటే పైథాన్ అనేసి కూడా టైప్ అనేది చేయండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ మా వీడియోని వాచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇంత ఎండ్ వరకు వచ్చి మరి. సో మీకు ఇంకా నోటిఫికేషన్స్ ఎవ్రీథింగ్ రావాలి అంటే జస్ట్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. సో మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా నేర్చుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.